చంద్రబాబు నాయుడు గారు 2 గంటల 51 నిమిషాలు అధ్యక్ష. నిజంగా కనీసం ఆ 2 గంటల 51 నిమిషాలలో కూడా కొద్దో గొప్ప నిజాలు చెప్పిందంటే సంతోషపడేవాళ్ళం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి మాటలన్నీ కూడా పూర్తిగా గ్యాస్తో నిండింది అధ్యక్ష. పూర్తి గ్యాస్. చివరికి ఆయన మాటల్లో నుంచి స్పెసిఫిక్గా పోదాం అధ్యక్ష. డీవియేషన్ కాకుండా ఆయన చెప్పిన మాటల నుంచి క్లారిఫికేషన్స్ వరుసగా ఇచ్చుకుంటూ వస్తుంది అధ్యక్ష. చివరిలో ఆయన చెప్పినాడు అధ్యక్ష. ఇప్పుడు చివరి నుంచి వస్తే బాగా మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అధ్యక్ష. చివరి నుంచి వస్తే చంద్రబాబు నాయుడు ఏమన్నారు అధ్యక్ష? ఎన్సీఏఈఆర్ రిపోర్టు ఏం రాసింది చెప్తారు అధ్యక్ష. ఏమో అధ్యక్ష క్లారిఫికేషన్ అన్ని తప్పు అబద్ధాలు చెప్తా ఉంటే తప్పులు చెప్తా ఉంటే అన్ని క్లారిఫికేషన్స్ రాటిఫై అవుతాయా? క్లారిఫికేషన్స్ రాటిఫై కావు కదా. అందుకని క్లారిఫికేషన్స్ లో we need to say what is a fact. క్లారిఫికేషన్ అడగండి అని చెప్తున్నా. అదే అధ్యక్ష, అదే అడుగుతున్నాము. క్లారిఫికేషన్ నే అడుగుతున్నాము. బ్రీఫ్, నాట్ ఎలాబొరేట్. వెరీ బ్రీఫ్ అధ్యక్ష. వెరీ బ్రీఫ్ అధ్యక్ష. ఎన్సీఏఈఆర్ అధ్యక్ష రిపోర్ట్ ఇది. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్స్ అండ్ రీసెర్చ్ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి పేజ్ నెంబర్ 199 అధ్యక్ష. ఎన్సీఏ అనగా చంద్రబాబు నాయుడు గారికి ఒకవేళ పేజ్ నెంబర్ గుర్తు రాకపోతే గుర్తిస్తున్నాను అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అధ్యక్ష కరప్షన్ లో. క్లారిఫికేషన్ విత్ ఎవిడెన్స్ అధ్యక్ష. అధ్యక్ష రెండోది అధ్యక్ష ఈయన అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అధ్యక్ష? సభకు తప్పుడు లెక్కలు మేము చెప్తున్నామన్నా. ఆహా, నిజంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష. అరుణ్ జైట్లీ గారి లెటర్ ఆయన చదివి వినిపించాడు ఇదే సభలో. కావాలంటే మీరు రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకొని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష. ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారి లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారో తెలుసా అధ్యక్ష? ఆయన ఇంగ్లీష్లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్లో చదివాడు అధ్యక్ష. ఇంగ్లీష్లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు, అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్లో చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటాడో, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు కానీ, లేకపోతే బుల్డోజ్ చేయొచ్చు అనుకుంటాడో నాకు తెలియదు కానీ ప్రజలను ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు అధ్యక్ష తెలుగులోకి వచ్చేసరికి చూసారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు. అంత గొప్పగా ఇంగ్లీష్లోనే ఆయనే చదువుతాడు, తెలుగులోకి వచ్చేసరికి రివర్స్ అధ్యక్ష. ఇది ఇంకోటి అధ్యక్ష అవార్డులు వచ్చాయంటే అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు అవార్డుల గురించి మాట్లాడాడు అధ్యక్ష. ఇది క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష. క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష మనకు ఉండేటి 2 డిస్కామ్లు అధ్యక్ష. ఒకటి ఈస్టర్న్ డిస్కాము, ఒకటి సదర్న్ డిస్కామ్ అధ్యక్ష. సదర్న్ డిస్కాము, ఈస్టర్న్ డిస్కాము క్రైసిల్ రేటింగ్ అధ్యక్ష. ఈస్టర్న్ డిస్కాము B+ ఇచ్చింది అధ్యక్ష 2014-15కి సంబంధించి. సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి కూడా 2014-15లో B+ వచ్చింది అధ్యక్ష. అదే 2015-16కి వచ్చేసరికి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ B+ నుంచి Bకి పడిపోయింది అధ్యక్ష. Bకి పడిపోయింది. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అలాగే మెయింటైన్ అయింది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష 2014-15లో ఈ 2 డిస్ట్రిబ్యూటరీ కంపెనీస్, ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ, సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూటరీ కంపెనీ, ఈ 2 కంపెనీలకు సంబంధించిన లాసులు 2400 కోట్లు అయితే అధ్యక్ష 2015-16కి వచ్చేసరికి ఇదే 2 పవర్ డిస్ట్రిబ్యూటరీస్ లాసులు 3900కి ఎగబాకాయి. మరి లాసులు పెరిగినందుకు ఈయనకు అవార్డులు ఇస్తారా? క్రైసిల్ రేటింగ్స్ తగ్గుతూ ఉంటే కనిపించడం లేదా? అయినా అవార్డు ఇచ్చామని చెప్తారు అధ్యక్ష. ఇది రేణుకన్నకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కాసేపటి కిందటి ఏమేమో మాట్లాడుతూ సభను తప్పుదో పట్టించారు, తప్పుడు ఎవిడెన్స్ అన్నారు అధ్యక్ష.
అధ్యక్ష ఇది జీవో నెంబర్ 19 అధ్యక్ష చదివి వినిపిస్తా ఒక్కసారి జీవో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో రిలీజ్ అయిన జీవో చదివి వినిపిస్తా అధ్యక్ష ఈ జీవో ఇచ్చింది కూడా అధ్యక్ష డేటు 13/2/2017 13 February 2017 జీవో ఇష్యూడ్ అధ్యక్ష రెయిన్ గన్లకు సంబంధించి చదువుతారు అధ్యక్ష ద కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ AP has submitted detailed proposals to provide protective irrigation to 10 lakh acres of standing crop during ensuing Kharif 2016 అంటే అయిపోయింది 2016 ఖరీఫ్ అయిపోయిన దానికి సంబంధించిన ఇది at 1 lakh acres per day in a dry spell period of 10 days thereby covering 10 lakh acres. Accordingly, proposals were submitted with estimated cost of 103 crores, 103.50 crores towards hiring of technical manpower by MI companies for operation and maintenance of rain guns, sprinklers and oil engines, pumps, cost of hiring trucks, tractors for transportation of the system. అధ్యక్ష దీని అర్థం 10 రోజులకు సంబంధించి ఖరీఫ్లో 2016 జరిగిపోయిన ఖరీఫ్కు సంబంధించి జీవో 2017 ఫిబ్రవరి 13వ తారీఖున ఇచ్చిన జీవో అయిపోయిన దాని గురించి జీవో ఇస్తూ ఏమన్నారు 10 రోజులకు ఒక్కొక్క రోజుకు 10 కోట్ల రూపాయలు రెయిన్ గన్స్ కోసం ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్కు రెయిన్ గన్లు కొనడానికి 160 కోట్లు అయితే రెయిన్ గన్స్ను ఆపరేట్ చేయడానికి రోజుకు 10 కోట్ల రూపాయలు ఆ కంపెనీలకు ఇచ్చారు అంత గొప్పగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశాడు కాబట్టి అనంతపురం జిల్లాలో 63 మండలాలు కరివే ఒక్క మండలం పట్టదు క్లియర్ కట్గా అర్థం కావడం లేదు అధ్యక్ష ఇది మోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇదే సభలో ఇష్టం వచ్చిన ఆరోపణలు అధ్యక్ష ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అధ్యక్ష మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష ఇదే రెయిన్ గన్లను పట్టుకొని అనంతపురంలో 4 రోజుల్లో కరువుపై దండయాత్ర చేసేస్తాం 4 రోజుల్లో కరువు వెళ్ళిపోయింది అన్నీ చెప్పారు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష జీవో కూడా ఇచ్చింది 13/2/2017 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో ఇచ్చింది దాంట్లో 2016కు సంబంధించిన కరువు గురించి అంశాలను రాశారు మేము దీన్ని పెద్ద చేశాం కాబట్టి కాస్తో కూస్తో గవర్నమెంట్ భయపడి కాస్తో కూస్తో ఆమె తక్కువ డబ్బులు ఇచ్చాయి కానీ లేకపోతే వరుసగా 103 కోట్ల రూపాయలు ఇచ్చేదానికి అన్ని సన్నాహాలు చేసుకొని రెడీగా పెట్టుకున్న పరిస్థితి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అదే డ్రిప్ కంపెనీలతో మళ్ళా 50,000 ఎకరాలు 1,00,000 ఎకరాలకు అప్పుడే యాన్యుటీ పద్ధతిలో ఒక ప్రపోజల్ తయారు చేస్తా ఉన్నాడు అని అంటే ఏ లెవెల్లో వీళ్ళకు వాళ్ళకు ఉన్న సంబంధాలు ఏ లెవెల్లో ఉన్నాయని చెప్పడానికి వేరే నిదర్శనాలే అవసరం లేదు అధ్యక్ష జీవో ఇష్యూ చేసింది వీళ్ళ ప్రభుత్వం మళ్ళీ మాట్లాడేది వీళ్ళే అధ్యక్ష సభకు తప్పుదోవ పట్టించే అలవాటు కర్మ ఎవరికైనా ఉందా అని అంటే అది మాకు కాదు అధ్యక్ష అటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే అటువంటి అలవాటు ఉంది అధ్యక్ష గతంలో కూడా అధ్యక్ష ఇది అసెంబ్లీలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గురించి చర్చ జరిగేటప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల పాటు 4 రోజుల పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించి 2-3 రోజుల పాటు చర్చ జరిగేటప్పుడు విపరీతంగా తప్పుడు లెక్కలని చెప్పిన తర్వాత చివరకు 3 రోజుల తర్వాత ఒరిజినల్ లెక్కలు తీసుకొని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చూపించినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఏమన్నారంటే తప్పుడు లెక్కలు చూపించడం మాకు అలవాటు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు అధ్యక్ష గతాన్ని గుర్తుకు తెచ్చుకోండి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇదే రకంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష ఇదే మాదిరిగా మాట్లాడుతూ ఇక్కడ ఇంకొకటి చాలా అన్యాయమైన విషయం ఒకటి జరుగుతుంది అధ్యక్ష SC/ST నిధులకు సంబంధించి కానీ మైనారిటీ నిధులకు సంబంధించి కానీ బీసీలకు సంబంధించిన నిధులు కానీ ఇక్కడ చాలా ఒక తప్పు జరుగుతుంది అధ్యక్ష అదేంటంటే అధ్యక్ష ఇది చంద్రబాబు నాయుడు గారి కోర్ డాష్ బోర్డ్ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏపీ ఫైనాన్స్ డాష్ బోర్డ్ అధ్యక్ష నుంచి తీసుకొచ్చిన డేటా 20వ తారీఖు ఫిబ్రవరి 2017 అంటే 20వ తారీఖు అధ్యక్ష దీంట్లో ఒక్కసారి మీరు గమనిస్తే అధ్యక్ష
ప్రతి డిపార్ట్మెంట్ లోను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ తప్పుదాం. Please wait. చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. Come to the point, please. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధ్యక్ష 20వ తారీఖు ఫిబ్రవరి 2017 నుంచి కోర్ డాష్ బోర్డు తీసిన డేటా మైనారిటీస్ కి సంబంధించి అధ్యక్ష 623 కోట్ల రూపాయలు టోటల్ బడ్జెట్ లో వీళ్ళు ప్రవేశపెడితే 20వ తారీఖు ఫిబ్రవరి దాకా వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అని చూస్తే కేవలం 472.92 కోట్ల 94 లక్షల అధ్యక్ష. ఇటువంటి పరిస్థితులు వాస్తవం అయితే అదే రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరు చూపించేసరికి సభలో రివైజ్డ్ ఎస్టిమేట్స్ చూపించేసరికి మీరు చూపించేది ఏమిటంటే మొత్తానికి మొత్తం ఖర్చు పెట్టేసినట్టుగా చూపిస్తే ఉన్నారు. అంటే అధ్యక్ష ఇక్కడ తప్పేం జరుగుతా ఉందంటే అధ్యక్ష మీరు బడ్జెట్లో ఏదైతే చూపిస్తున్నారో రిలీజ్ చేసినట్టుగా అమౌంట్ చివరికి వచ్చేసరికి లాస్ట్ 1 month లోనో లాస్ట్ 20 రోజుల్లోనో లాస్ట్ 15 రోజుల్లోనో రిలీజ్ చేసేసినట్టుగా చూపిస్తున్నారు. ఆ తర్వాత స్పెంట్కి వచ్చేసరికి మాత్రం అమౌంట్లు కనిపించవు. ఆ స్పెంట్ మనం చూసేసరికి స్పెంట్ ఎంత జరిగింది అని చెప్పి చూసేసరికి అది పుణ్యకాలం కాస్త కలిసి 3 నెలల తర్వాత మళ్ళీ మనకు వచ్చే పరిస్థితి ఇది జరుగుతూ ఉన్నది సార్. అధ్యక్ష బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అధ్యక్ష ఫిబ్రవరి 20వ తారీఖు దాకా బడ్జెట్లో మీరు 4066 కోట్లు ఖర్చు పెడితే మీరు ఫిబ్రవరి 20 దాకా మీరు ఖర్చు పెట్టింది ఎంత అంటే 2847 కోట్లు మాత్రమే అధ్యక్ష. అధ్యక్ష అదే మాదిరిగానే ఈ బీసీలకు సంబంధించి అధ్యక్ష అధ్యక్ష ఇది 2017-18కి సంబంధించిన బీసీల అధ్యక్ష. ఇంతకు ముందే నేను చెప్పినా కదా అధ్యక్ష ఈ ఫిబ్రవరి 20వ తారీఖు దాకా బీసీలకు సంబంధించి 4066 కోట్లకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు 4066 కోట్ల రూపాయలకు సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెడితే ఫిబ్రవరి 20వ తారీఖు నాటికి 2847 కోట్లు మాత్రమే ఖర్చు చేసిన పరిస్థితిని దీన్ని వీళ్ళు ఏ రకంగా బడ్జెట్లో పెట్టింది ఒకటి చివరి నిమిషంలో రిలీజ్ చేస్తారు ఆ తర్వాత ఖర్చు పెట్టుకోకుండా పోయే పరిస్థితి నిదర్శనం ఇది అధ్యక్ష. ఇది బడ్జెట్ మీరు బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించి మీరు బడ్జెట్లో ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీంట్లో మీరు ఒక్కసారి రివైజ్డ్ ఎస్టిమేట్ ఒక్కసారి మీరు గమనిస్తే ఇక్కడ అధ్యక్ష 2016-17కు సంబంధించి 4244 కోట్లు మీరు ఖర్చు చేసినట్టుగా మీరు ఇచ్చేసారు అధ్యక్ష. బడ్జెట్ డాక్యుమెంట్స్ లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరే చూసుకోండి. ఫిబ్రవరి 20వ తారీఖు దాకా కోల్ డాష్ బోర్డ్ లో పెట్టిన డేటాను మీరే ఒక్కసారి తిరిగేయండి. జరుగుతూ ఉన్నది ఏం జరుగుతూ ఉన్నదని చెప్పడానికి ఇంతకన్నా వేరే ఆధారాలతో సహా నిదర్శనం చూపిస్తా ఉన్నా. ఇంతకన్నా ఏం కావాలి అధ్యక్ష? అధ్యక్ష ఇది ఒకటే కదా అధ్యక్ష. అధ్యక్ష 1 minute please. అధ్యక్ష నిజంగా వీళ్ళు ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి సపరేట్గా మళ్ళీ వేరే కాలం పెట్టారు అధ్యక్ష. దీనికి సంబంధంలా దీనికి సంబంధించి SC/ST సబ్ ప్లాన్లు దీనికి సంబంధించి దానికి ఏం సంబంధంలా వీళ్ళు ఇవాళ ఫిబ్రవరి 20వ తారీఖు దాకా ఖర్చు పెట్టింది ఏకంగా చూపిస్తూ మార్చి 20వ తారీఖున రివైజ్డ్ ఎస్టిమేట్ ఒకసారి చూస్తే క్లియర్ కట్గా ఖర్చు పెట్టేస్తాము అని చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉందనంటే దాని అర్థం ఏంటంటే అధ్యక్ష ఈ ఫిబ్రవరి 20 నుంచి ఈ 20వ తారీఖు లోపు ఈ బడ్జెట్ పెట్టే టయానికి పెట్టే రోజుకి ఖర్చు పెట్టకపోయినా పెట్టేసినట్టుగానే క్లియర్ కట్గా రివైజ్ ఎస్టిమేట్లో చూపిస్తూ ఉంటే అంతకన్నా మోసం ఏం కావాలి అధ్యక్ష? నాకు అర్థం కావాలన్నా. ఇంతకుముందు అధ్యక్ష నేను ఇదే సభలో నేను అడుగుతా ఉన్నా ఇదే సభలో ఇదే అధ్యక్ష ఇదే దానికి సంబంధించి బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇదే సభలోనే నిన్ననో మొన్ననో ఒక క్వశ్చన్ వచ్చింది. క్వశ్చన్లో మీరు గమనిస్తే అమౌంట్ బడ్జెటెడ్, అమౌంట్ రిలీజ్డ్, అమౌంట్ స్పెంట్కు 3 కాలమ్స్ మీరు ఇక్కడే ఇదే క్వశ్చన్కి ఇచ్చినారు. ఒక్కసారి తెప్పించండి, ఆ క్వశ్చన్ మీద డిబేట్ జరిపించండి. క్లియర్ కట్గా వాళ్ళు అమౌంట్ ఏదైతే వాళ్ళు బడ్జెట్లో ప్రొవైడ్ చేశారో రిలీజ్ చేసిన అమౌంట్కు స్పెంట్ అమౌంట్కు ఎందుకు తేడా వచ్చింది? రిలీజ్ చేసిన అమౌంట్కు వాళ్ళు రిలీజ్ చేసిన అమౌంట్ వాళ్ళు ఖర్చు పెట్టలేదు అని అంటే దాని అర్థం ఏంది? డిపార్ట్మెంట్ను వాడుకుంటున్నారు. దాని అర్థం డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు, ఆ తర్వాత ఖర్చు పెట్టడం లేదు అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. ఇదే అధ్యక్ష సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకున్నా, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూసుకున్నా అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు నిన్నది
అధ్యక్ష వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. అసలు సభ ఎలా జరుగుతూ ఉంది అన్న దానికి ఇది ఎగ్జాక్ట్ ఇది క్వశ్చన్ నెంబర్ ఇది సెషన్ నెంబర్ 9 అధ్యక్ష. LAQ నెంబర్ 2971 స్టార్ట్ క్వశ్చన్ కు నిన్న మనకు ఇదే సభలో ఇచ్చిన క్వశ్చన్ అధ్యక్ష. క్వశ్చన్ కి ఇన్ రైటింగ్ ఆన్సర్ ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఒకసారి 2014-15కు సంబంధించి ఇదే బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2014-15కి సంబంధించి బడ్జెట్ అలొకేషన్ 2665 ఇదే సభలో అధ్యక్ష ఇదే సభలో సెషన్ నెంబర్ 9 లో ఇచ్చిన స్టార్ట్ క్వశ్చన్ కు బడ్జెట్ అలొకేషన్ ఒక్కసారి చూస్తే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 2014-15 2665 రిలీజ్ 2578 అమౌంట్ ఖర్చు పెట్టింది ఎంత 2242 కోట్లు. అంటే రిలీజ్ చేసిన దానికి ఖర్చు పెట్టిన దానికి 2015-16కి సంబంధించి 3195 కోట్లు బడ్జెట్ అయితే రిలీజ్ చేసింది 3135 కోట్లు. అమౌంట్ ఖర్చు చేసింది ఎంత అంటే 2573 కోట్లు అని చెప్పి సాక్ష్యాధారాలతో 2014-15 2015-16కు సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా ఇది సాక్ష్యాధారాలతో 2014-15 సంబంధించిన డేటా కూడా చెప్తా ఉన్నా. మీరు రిలీజ్ చేసిన దానికి ఖర్చు పెట్టిన దానికి తేడా అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష సూటిగా ఒకటి చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు అధ్యక్ష. కాపులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 1000 కోట్లు ఖర్చు పెట్టేసాము విపరీతమైన ప్రేమ ఉంది అని అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 21వ తారీఖున తీసుకున్న రివ్యూ మీటింగ్ లో ఇదే కాపులకు సంబంధించి వీళ్ళు ఖర్చు చేసింది ఎంత అంటే 338 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తామని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాపులకు ఎంత ఖర్చు పెట్టారు అని చెప్పి ఇవాళ చెప్పాలంటే మీ బడ్జెట్ డాక్యుమెంట్ లో కనీసం కాపులకు ఎంత ఖర్చు పెట్టారో కూడా చూపించలేని అద్వారమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కాపుల గురించి మాట్లాడతారు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు మంజునాథన్ కమిషన్ మీరు వేశారు. మంజునాథన్ కమిషన్ మీరు ఏదైతే వేశారో ఇదే సభలో మీరు చెప్పిన మాట ఏమిటి? 8 నెలల్లో కమిషన్ రిపోర్ట్ వస్తామని చెప్పి మీరు చెప్పలేరా? అధ్యక్ష మైనారిటీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రేమ వలకబోస్తూ ఇమాములకు మౌజాన్లకు విపరీతంగా చేశామని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. వీళ్ళు ఇవాళ ఇచ్చిన క్వశ్చన్ స్టార్ట్ క్వశ్చన్ ఇవాళకి ఇచ్చిన దాంట్లో మొత్తం 4348కి సంబంధించిన మసీదులకు సంబంధించి ఎంత మీరు ఇచ్చినారు అని చెప్పి చూస్తే ఒక్కొక్క మసీదులో ఒక్కొక్క ఇమాము ఒక్కొక్క మౌజాను ఉంటాడు. అంటే ఒక్కొక్క మసీదుకు 8000 రూపాయలు 4348 మసీదులకు మీరు ఇచ్చింది ఎంత అంటే 3.5 కోటి మీరు ఇచ్చి ఇవాళ అసెంబ్లీలో అదేదో మైనారిటీస్ కి మీకు విపరీతమైన ప్రేమ ఉంది అని చెప్పి ఇంతకు ముందు నేను చూపించిన బడ్జెట్ అలొకేషన్ ఇంతకు ముందు మీరు చూపించిన దానికి తేడా ఎంత ఉందో కనిపిస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఇదే మాదిరిగా చెప్తూ అధ్యక్ష తాను చెప్తూ నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడారు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి గురించి తాను మాట్లాడాడు. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు, చాలా గొప్పగా చేశారన్నాడు అధ్యక్ష. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పిన మాట ఏమిటి? పాంఫ్లెట్ లో తాను సంతకం పెట్టింది ఏమిటి? తాను పాంఫ్లెట్ లో సంతకం పెట్టి ఇచ్చాడు అధ్యక్ష. ఏమని ఇచ్చాడు అధ్యక్ష? జాబు రావాలి అని అంటే బాబు రావాలి. ఒకవేళ జాబు రాకపోతే ప్రతి ఇంటికి 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని అన్నాడు. ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటికి పాంఫ్లెట్ తీసుకొని పోయినప్పుడు మీరు ఏమి చదవకపోయినా పర్వాలేదు, ఉపాధి నేను ఇస్తాను, నిరుద్యోగ వృత్తి నేను ఇస్తాను అని చెప్పాడు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చింది ఎంత? 1.75 లక్షల ఇళ్లకు వీళ్ళు ఇవ్వాల్సింది 2000 రూపాయలు చెప్పున నెలకు 3500 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే మీరు ఇచ్చేది ముస్టేసినట్టు 500 కోట్ల రూపాయలు ఇచ్చి మాట్లాడుతారు అధ్యక్ష.